అంటే ఈ మధ్య ఎక్కువగా వినిపిస్తున్న పేరు జై వరాహీదేవి. కాబట్టి అసలు పూర్తిగా తెలుసుకోవాలి అంటే అమ్మవారి అంటే ఉగ్ర రూపము, ఉగ్రదేవత అన్న అపోహ కూడా ప్రజల్లో ఉంది. అది ఎట్లా నివృత్తి చేసుకోవచ్చు? లేదమ్మా, ఇప్పుడు ఆమె దండనాయకి అంటే ఒక కమాండర్, మిలిటరీ కమాండర్. ఒక యుద్ధంలో దళపతి ప్రేమగా ఉండేటి కుదరదు. ఎప్పుడు ఉగ్రంగానే ఆ యుద్ధంలో విజయాన్ని కాంక్షించి ఉంటారే తప్ప వేరే దానికి తావులేదు. మన మిలిటరీ కమాండర్స్ కూడా అంతే, మన నాయకులు కూడా అంతే. కార్యకర్తలను కానీ సరైన పద్ధతిలో నడిపించాలంటే కొద్దిగా కటువుగానే ఉంటారు. ఆ తల్లి కూడా అంతే కటువుగా ఉంటుంది తప్ప ఆమె వరాలు ఇచ్చేటువంటి తల్లి. ఆమెని ఎవరైతే కొలుస్తారో వాళ్ళకి అన్ని రకాలైనటువంటి అధికారం, ఐశ్వర్యం, వాళ్ళు ఏ ఏ రంగంలో ఉన్నారో ఆయా రంగంలో మొదటి స్థానంలో నిలబెట్టేటువంటి తల్లి శ్రీ వారాహీదేవి. ఉగ్రదేవత అని ఆమె పూజా విధానం. అందరూ పగల్లో పూజ చేస్తాము, వారాహీదేవికి మాత్రం రాత్రి వేళ యందు పూజ, నడి రాత్రిలో తాంత్రిక పూజలు, అవి ఆమెకు విశేషమైన విషయాలు కాబట్టి అవి అందరూ పూజ చేయలేరు. దానికి తర్ఫీదు పొంది సాధన చేసిన వాళ్ళు మాత్రమే చేయగలుగుతారు. కాబట్టి ఆమెని ఎక్కువగా జనబాహుల్యంలోకి ఎక్కువగా వారాహి తల్లి కనపడుతుంది.